స్వరూపం అంటే ఎంత విశేషం అంటే ఏదైనా ఒక ధార్మికమైనటువంటి పని చేయాలి అని అంటే అది తక్కువ పని, అక్కడ రుబ్బిలు తక్కువ డబ్బులు కానీ ముందు మనం పని చేద్దాం, ముందు మనం పని కావదాం అని ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించడానికి ఆయన ఎంతగా కృషి చేస్తారు అంటే, నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది శిష్యులను తయారు చేసి ఆ శిష్యుగణం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేయించినటువంటి గురువు గారు డాక్టర్ భాస్కర్ శ్రీరామూర్తి శర్మ గారు. ఆయన ఎంతటి మహానుభావులు! మీరు ఒక్కసారి ఆయన కార్యక్రమాన్ని 3 రోజులుగా చూసి ఉన్నారు. ఎక్కడ కూడా కార్యక్రమాన్ని అటు ఇటు నడపగానే ఉండదు. కార్యక్రమం ఎలా చెయ్యాలో అలాగే చేస్తారు. అటువంటి గురువు గారు అడగడం. అదే విధంగా స్వామియారులు గారు, మరి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటిది ఏమున్నాయి? రామాయణం ఆయనే రామాయణం, ఇంకా అందులో సందేశం లేదు. ఇంకొక మాట చెప్పలేదు. 24,000 శ్లోకాల రామాయణం ఆ గ్రంథం నడవలేదు. స్వామియారులు గారు నడిచినటువంటి గ్రంథం రామాయణం. అటువంటి ఆయన గురించి మనం ఏమి చెప్పడం? అటువంటి త్రిమూర్తి స్వరూపులైనటువంటి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, ముగ్గురు త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇంకేం కావాలి? సద్గురు పాదసేవనం. సద్గురువులు దొరకమంటే దొరికేటటువంటి వారు కాదు. అటువంటి సద్గురు